ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనకని దేవుడు ఇచ్చిన ప్రవచన వాక్యం ఇదియే. కీర్తన గ్రంథము 92వ కీర్తన 15వ వాక్యము. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగానుందరు. ముసలితనమందు కూడా చిగురించే వారిగా మన జీవితములు ఉంటాయి. ప్రియమైన వారా, ఈ వాక్యం దేవుని యొక్క గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. దేవుని మీద నిలిచిన మనిషి వయసు పెరిగిన బలహీనపడడు, ఇంకను ఆత్మీయంగా పచ్చగా మరియు ఫలవంతముగా ఉంటారు. దేవుని రాజ్యంలో రిటైర్మెంట్ లేదు. వయసు పెరిగినప్పుడు కూడా దేవుడు మన జీవితాన్ని ఇంకా ఆయనకని ఉపయోగిస్తారు. అబ్రహాము వృద్ధాప్యంలో వాగ్దానము నెరవేరింది. అబ్రహాము వయసు 100 సంవత్సరాలు అయినప్పుడు దేవుడు అతనికి కుమారుణ్ణిచ్చెను. యెహోవా చెప్పిన ప్రకారమే సారా గర్భవతి అయి అబ్రహామునకు కుమారుని కనెను. దేవుని వాగ్దానములు వయసుతో ఆగిపోవు. మోషే 80 సంవత్సరాల వయసులో సేవ ప్రారంభమైంది. మోషే తన జీవితంలో గొప్ప సేవను 80 సంవత్సరాల తరువాత ప్రారంభించెను. అతను ఇశ్రాయేలును ఐగుప్తు నుండి విడుదల చేశాడు. దేవుడు పిలుపు ఏ వయసులోనైనా ప్రారంభమవుతుంది. కాలేబు 85 సంవత్సరముల వయసులో కూడా బలంగా ఉన్నాడు. కాలేబు ఇలా అన్నాడు, నేను నేటికి 45 సంవత్సరముల క్రితం ఉన్నట్లే బలముగా ఉన్నాను. అతను పర్వతాన్ని స్వాధీనం చేసుకొనడానికి ఇంకా సిద్ధంగా ఉన్నాడు. దేవుని మీద నమ్మకము ఉన్నవారు వృద్ధాప్యంలో కూడా బలంగా ఉంటారు. హన్నా ప్రవక్తరాలు వృద్ధాప్యంలో దేవుని సేవ చేసింది. అన్నా ప్రవక్తరాలు దేవాలయంలో ఉపవాసము మరియు ప్రార్థనతో దేవునికి సేవ చేసెను. ఆమె దేవాలయము విడువక ఉపాసనతోనూ ప్రార్థనలతోనూ దేవుని సేవ చేసెను. వయసు పెరిగిన దేవుని సేవ ఇంకా కొనసాగిస్తారు. అపోస్తలుడైన యోహాను వృద్ధాప్యంలో ప్రకటన గ్రంథము వ్రాసెను. యోహాను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రకటన దర్శనం ఇచ్చారు. అతని బైబిల్లో చివరి గ్రంథాన్ని వ్రాయడానికి కృప చూపించారు. దేవుడు చివరి దశలో కూడా కొత్త ప్రకటనలను మనకు ఇస్తారు. దేవుని యందు నిలిచిన వారు వృద్ధాప్యంలో కూడా చిగురిస్తారు, ఇంకా ఫలం ఇస్తారు, ఇంకా పచ్చగా ఉంటారు. వయసు దేవునికి అడ్డం కాదు. దేవుడు ఇంకా చెబుతున్నారు, నీ జీవితంలో ఉత్తమమైన కాలం ఇంకా ఉందని మనకి ప్రభు తెలియజేస్తున్నారు. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచిస్తున్నారు. దేవునికి నడిచేవారు ముసలితనంలో కూడా చిగురు పడతారు, ఆత్మీయంగా పచ్చగా ఉంటారు, దేవుని కోసం ఇంకా ఫలిస్తారు. దేవుడు చెబుతున్నారు, నీ జీవితం చివరి వరకు కూడా ఫలం ఇస్తుందంటున్నారు. మోషే వలె ఎలాగ ఏ వయసులోనైనా నీ పిలుపును అనుసరించే విశ్వాసము ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు. అబ్రహాములాగా నీ వాగ్దానములను నమ్మే సహనాన్ని ఇస్తున్నారు. కేలేబులాగా బలమైన విశ్వాసాన్ని ప్రభు మనకి ఇస్తున్నారు. అన్నాలాగా ప్రార్థనలో నిలిచే హృదయాన్ని మనకి ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు. యోహాను వలె ప్రకటనలో ఎన్నో సత్యాలను ప్రభు మనకి తెలియజేస్తున్నారు. ఈ వాక్యాన్ని మనకని తీసుకుందాము, స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.